సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీ కోసం సాక్షాత్ ఆ షిరిడీ నుంచి అందిస్తున్న వార్త కాదు అనకుండా ఇప్పుడే వినమ్మా. ఆ శుభవార్త ఏంటి ఇప్పుడే విను తల్లి. నీకు ఈ బాబా కరుణా కటాక్షాలు ఎప్పుడూ కూడా నీకుంటాయి. నీ యొక్క కోరికలు తీర్చడమే కాకుండా నీ పైన నేను ఎప్పుడూ దృష్టి పెట్టుంటాను. నీ బాబా నీ కోసం ఎలాంటి సందేశాన్ని పంపానో కాస్త నీ మనసారా విను. నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అయితే చేయొద్దు. నీ మనసుని ఈ బాబాకి అంకితం చెయ్యి. ఈ సాయినాథునికి పాదాల చెంత శరణాగతి పొందు. నేను ఈరోజు చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించమ్మా. ఇక నీ కష్టాలకు ముగింపు అనేది పలకబోతున్నాను. ఈ షిరిడి నుంచి నీకు వచ్చినటువంటి ఈ వార్త నీకోసం మాత్రమే. ఈ బాబా నీకు ఒక వార్త చేరబోయబోతున్నాను కాబట్టి మనసు పెట్టి విను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక మన బాబాగారి సందేశం విషయానికి వస్తే, బాబాగారు ఏం చెబుతున్నారు, ఆ శుభవార్త ఏంటి, ఆ వాక్కులోని అర్థం పరమార్థం ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈరోజు నా మాటల్లో నీకు వినిపిస్తాను బిడ్డ. ఖచ్చితంగా ఈ సందేశం నీ గురించి తెలుసుకోవాలని. భక్త, బిడ్డ, నాయనా, ఇది సాక్షాత్ షిరిడి నుంచి వచ్చిన సందేశం. ఈ బాబాని నీకు అందిస్తున్నటువంటి ఒక మంచి వార్త అయి ఉండొచ్చు. ఆ విషయం నీకు తెలుసు కదా. అసలు భక్తతత్వం అంటే ఏంటి అనేది నీకు తెలుసు. నువ్వు ఎంత కష్టపడినా నీ జీవితంలో ఆశించినటువంటి శక్తి స్థాయికి నువ్వు చేరలేకపోతున్నావు. అందుకు బాగా నువ్వు తాపత్రయపడుతున్నావు కూడా. కానీ చివరికి నీకు నిందలు మారుతుంది. నీ మనసులో ఎవరికి ఎంత స్థానం ఇచ్చావు, ఎవరిని ఎలా ఊహించుకుంటున్నావు, నీకు తీరని వేదన ఉంది తల్లి. ఒక వెలితి, ఒక అశాంతత అందరి జీవితాలను నీవు ఎప్పుడు కూడా చక్కదిద్దావంటే నువ్వు నీ సొంత జీవితాన్ని కూడా ఒక గాడిలో పెట్టుకోగల సామర్థ్యం నీకుంటుంది. రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నావు. నీకు ఒక గుర్తింపు లేకుండా పోయిందమ్మా. నీ కుటుంబ విషయాల కలహాలు కావచ్చు, చేతిలో రూపాయి లేకుండా నిలబడటం, ఇలా ఒకటా రెండా కష్టాలన్నీ కూడా కష్టాల మీద కష్టాలు అనేటువంటి సుడిగుండంలో నువ్వు కొట్టిమిట్టాడుతున్నావు. కానీ ఇక నీ కష్టాలన్నీ కాలం చెల్లిపోయింది. నీ తలరాతలను మార్చేటువంటి సమయం అతి త్వరలో నీకు రానుంది. చెప్పాలంటే నీకోసం నేను ఈరోజు నిర్దేశింపబడుతున్నటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి ఈ సందేశాన్ని కొట్టిపారేద్దమ్మా. ఈరోజు ఈ సందేశం నువ్వు మనస్ఫూర్తిగా విన్నావు అంటే మాత్రం నీకు కొన్ని విషయాలను చెప్పబోతున్నాను. అంతేకాదు, నా మాటలు నువ్వు తప్పకుండా ఆలకించాలి. నీ జీవితంలో ఒక సరైన కానీ ఏదైనా ఒక దారిలో నిన్ను పెట్టాలని ఈ దైవం నిన్ను మనసారా చేసుకున్నాను తల్లి. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను.
నా తలరాత మారడం ఖాయం అనే భరోసా నీకు ఇవ్వాలనే వచ్చాను. జీవితంలో ఉన్న దరిద్రం పోయి శని దోషాలు, నరఘోషాలు అన్నీ కూడా కర్పూరంలా ఆవిరైపోవాలి. ఇలా అయితే నువ్వు చేయాలనుకుంటున్నది ఏ ఆలయ దర్శనం అయితే ఉందో నీ జీవితంలో ఒక మలుపు అనేది తిప్పుతుందని నువ్వు కళ్ళకంటున్నావో అక్కడకు నేను తీసుకువెళ్తారు. చాలా రోజుల నుండి కూడా ఆశగా నీ కోసం ఎదురు చూస్తున్నా ఉన్నాను తల్లి. అయితే ఇంకా చెప్పాలంటే చాలా రోజులుగా నీ కుటుంబంతో సహా నువ్వు నా ఆలయ దర్శనం చేసుకోవాలనుకుంటున్నావు. ఇంతకీ ఆ ఆలయం ఏంటి? షిరిడి. అవునా కాదా? ఈ విషయాలన్నీ కూడా నీ మనసులోకి దూరి అన్నీ చదివేశాను. ఒక జీవితాన్ని ఒక ఉత్తమమైనటువంటి స్థానంలో నిలబెట్టి ఒక ప్రయాణం పూర్తిగా అలసి కలిసి నడువు. చెప్పాలంటే ఇది నీకు ఒక అంతర్గత వేదన. జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, అలాగే నీ కష్టాల వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి, ఏంటది నువ్వు ఈరోజు తప్పకుండా తెలుసుకోవాలి. ఇక నువ్వు చాలా రోజుల నుంచి రకరకాలు అంటే నీలో ఉన్నటువంటి సహజ సిద్ధమైన లక్షణాలు చాలా ఉన్నాయి బిడ్డ. ఏంటంటే అవి నువ్వు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగినవానివి. దానికి ఎవరైనా కూడా ఒప్పుకోవాల్సిందే. ఎవరినైనా కష్టాల్లో ఉంటే నీ సొంత సొమ్ము తీసిస్తావు. మంచి మనసమ్మ అనేది. విచిత్రం ఏంటంటే నువ్వు ఎవరికైతే అత్యంత ఆత్మీయంగా సహాయం చేస్తూ ఉంటావో గోతులు తీస్తారు నీకు. నీ వెన్నుపోటు పొడిచేది వారే. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ జీవితంలో 3 విషయాలు ప్రధానమైనటువంటి సమస్యలు అనేవి నిన్ను నిరంతరం కూడా వెంటాడుతున్నాయి కదా. అవును, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, చేతిలో డబ్బు అనేది వస్తుంది, కానీ దిక్కు తేల్చని ఒక్క నిమిషం కూడా ఉంచినట్లయితే వచ్చిన నీటి బుడగల్లా పారిపోతుంది. ఊహించినటువంటి నష్టాలు, ఏదైనా ఎవరికైనా అప్పుగా ఇవ్వాలన్నా ఆ సమయం వస్తుంది. అటువంటి ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నావు. అందరినీ నువ్వు చాలా అంటే బంధువులుగాను సమానంగాను చూస్తావు, కానీ సమాజంలో మాత్రం బంధువుల్లో నీకు దక్కవలసిన గౌరవం అస్సలు దక్కదు. ఇక నీ వాళ్ళే నిన్ను దూరం పెడతారు. నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులు అవన్నీ దొరికితే చాలు నిన్ను కష్టపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో నువ్వు సంసిద్ధంగా ఉండాలి. నీ యొక్క మధ్యకాలంలో తరచుగా కనిపిస్తూ ఉంటుందంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక విషయాలను మర్చిపోయాక నిర్ణయం తీసుకొని చాలా రకాలుగా నష్టపోతున్నారు. నువ్వు చేసింది తప్పు కాదు, నీకైనది, అలాగే నీవే ఊహించినది ఎన్ని కూడా ప్రశాంతంగా కాకుండా నీ చుట్టూ ఏర్పడేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా నేను చెప్పుకోలేదా గ్రహాల దోషాల వల్ల. అయితే ఈ దోషాలు తొలగించి నీలో ఉన్న లక్ష్మీ కటాక్షాన్ని మేల్కొల్పుతాను. అద్భుతమైనటువంటి ఈ షిరిడి దర్శనం మీకు అన్ని రకాలుగా మంచి చేస్తుంది. ఇది నేను చెబుతున్న మాటమ్మా, విను. నీ మనసు చాలా వెన్న లాంటిది. నువ్వు సమాజంలో గొప్ప స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటున్నావు కదా, పరితపిస్తున్నావు కదా, కానీ తరచూ ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక భాగస్వామి ఏర్పడేటటువంటి మనస్పర్ధలు, సమస్యలు లేదా ఎవరితోనైనా వైరం పెట్టుకుంటున్నావు. ఇటువంటివన్నీ కూడా తరచూ జరుగుతున్నప్పుడు నువ్వు షిరిడీ రావాలి. అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనడంలో తప్పేలేదు తల్లి. అలాగే ఏదైనా సరే చెప్పి ప్రయత్నించినప్పుడు ప్రతిసారి వెనక్కి వెళ్ళిపోతున్నావు అనే భావన కూడా నీలో మరింతగానే ఉంది. దీనివల్ల ఏంటంటే నీపై ఏర్పడేటువంటి నరదృష్టి, అలాగే మానసిక పరమైనటువంటి ఆందోళన ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఎంత ఎదిగినా ఏదో తెలియకుండా చూస్తున్నటువంటి విషయం కదా, అది నిన్ను వెంటాడుతుంది. నీ జీవితంలో ప్రతిదీ కూడా చాలా ఆలస్యంగా జరుగుతుంది. అలాగే ఏదైనా వివాహం ఆలస్యం, నీకు జీవితంలో ప్రతిదీ కూడా అనుకూలంగా జరుగుతుంది బిడ్డ. సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కష్టపడిన సరైనటువంటి గృహం కావచ్చు, ఇలా ఏ సమస్య అయినా నువ్వు ఎదుర్కొంటున్నావో దానికి సంబంధించిన నీవు ఆశించిన ముందుకు వెళ్ళాలనుకుంటున్న కొద్దీ వెనక్కి నెడుతూ ఉన్నారు. ఇది కూడా హరించి నీ జీవితంలో ఒక సరికొత్త దివ్య ఆలయ దర్శనం నువ్వు చేసుకున్న తర్వాత అది నీకు విజయవంతమవుతుంది. నీ జీవితంలో పూర్తి మలుపు తిప్పేటువంటి మరొక కోణం కూడా నువ్వు తెలుసుకోవాలి. చెప్పాలంటే నువ్వు ఏ ఆలయ దర్శనం చేసుకోవాలనుకుంటే పవిత్రమైనటువంటి ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం అనేది నీ జీవితంలో పూర్తిగా మలుపు తిప్పుకుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక రహస్యం కూడా ఉంది. చెప్పాలంటే నీకు ఈ ఆలయ దర్శనం, షిరిడీ దర్శనం నీ జీవితంలో చేసుకున్న త్వరగా భగవంతుని దగ్గరికి వెళ్ళాలని
భగవంతుడు ఉందో లేదో తెలుసా? అసలు ఊహించలేవు కదా! ఇక్కడే నీ దరిద్రం అంతా కూడా కాలి బూడిదవుతుంది. నీ జీవితంలో ఐశ్వర్యం, శాంతి, లక్ష్మీ కటాక్షం లభించటం ఖాయం. అలాగే నీవు చెప్పాలంటే నీ జీవితంలో ఏర్పడేటువంటి కుజదోషం, అప్పుల బాధ, రాహుకేతు సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి. ఇంకా చెప్పాలంటే నీ మనసులో ఉన్నటువంటి కోరికలు తీరుతాయి. నన్ను నమ్మిన ఎవరిని కూడా నేను వేధిస్తున్నారో వేదనకి గురికారు. వారి నుండి వేధింపులు కూడా దూరం అవుతాయి. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు నా ఆలయ దర్శనం చాలా ముఖ్యం. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టి క్షణాల్లో నీకు వాటిని తొలగిస్తాను. నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటో తెలుసా? నువ్వు పరమ పవిత్రం. ఆలయ దర్శనం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తిరిగి తెచ్చుకొని రావాలి. ఇలా చేయడం వల్ల నీకు కేవలం పుణ్యం మాత్రమే కాదు సరికదా, నీకు ఉన్నటువంటి సకల దోషాలు నివారణ జరుగుతాయి. అయితే ఏ ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా శ్రోక్షాసారంగా కొన్ని పరిహారాలు చేయాలి. అప్పుడే అనుకున్నటువంటి శక్తి నీ శరీరంలో, నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి నువ్వు ఆ దర్శనం చేసుకోవాలమ్మా. జాగ్రత్తగా ఈరోజు నువ్వు ఉన్నావంటే మాత్రం నీ పని గురించి నేను చెప్తాను విను. నేను చెప్పే మాటలు కొట్టిపారేవకు. జాగ్రత్తగా పాటిస్తే నీ మనసులో ఆనందాలు వెదజల్లుతాయి. అందమైన మార్పులు నువ్వు తప్పకుండా చూస్తావు. కుటుంబంలో నీకు ఏర్పడిన గ్రహాలు తొలగిపోతాయి. నీ జీవితంలో ఎంతో మధురంగా ఉంటుంది. కాబట్టి నీవు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను ఫలాలను ఆశించకుండా వెళ్తాను అని చెప్పుకో. అది నీ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే నా దర్శనం చేసుకో. ఖచ్చితంగా నీ జీవితంకి మార్పు వస్తుందమ్మా. షిరిడీకి రా బిడ్డ. నేనే ఆహ్వానం పలుకుతున్నాను. నీకు దర్శన భాగ్యాన్ని ఇస్తాను. బిడ్డ, నీ మనసులో కోరిక తీరుస్తాను. నీ కుటుంబం చల్లగా నా కరుణా కటాక్షాలతో ఆనందంగా ఉంటుంది. కలిసిరా, నీ కుటుంబంతో కలిసిరా నా దర్శనానికి. నీ బాధలన్నీ తొలగిస్తాను.